నమస్తే విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రైతులు పండించిన సన్న వడ్లకు దొడ్డు వడ్లకు 500 బోనస్ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గజ్వేల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో చెప్పు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తూ రైతన్నుల యొక్క నడ్డి విరిచే ప్రయత్నాన్ని చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతులకు గిట్టుబాటు ధరలను కల్పిస్తూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నాం. దాంతో పాటు ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి 500 బోనస్ ను ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ దానిని బోగస్ వాగ్దానంగా మార్చి తప్పించుకుంటుందని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంటు రాక బోరు మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ఇక ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ 8-9 గంటలకు మాత్రమే పరిమితమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు ఎడారులుగా మారాయన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ జోక్యుద్దీన్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ పరణం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, బబురి రజిత, గంగిశెట్టి రవీందర్, అరుణ భూపాల్ రెడ్డి, మధ్యరాజ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరికంటి కనకయ్య, రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఏం కదా ఇక్కడ వెళ్తామా అందుకే మొదలుకెళ్ళి సై కదా ఈ పనులు అందరూ మొదలుకెళ్ళి రావాలా మీరు కొద్దిగా కొంచెం స్టేట్ లైన్ వస్తుంది.